బాలయ్య బాబు ఇట్లా ఫ్రెండ్స్కి ఇట్లా ఫోన్లు చేస్తూ ఎన్నిసార్లు నేను నన్ను కలిస్తే బాలయ్య గారిని అమ్మ నాన్న బాగున్నారు అంటాడు. మా ఇంట్లో వచ్చి ఒకరోజు ఆయన ఉంది, ఒకే రోజు అమ్మ కూర్చొని పెట్టింది, ఆయనకి టిఫిన్ పెట్టింది, నెయ్యి వేసి పెట్టింది అమ్మ. నాన్నగారు బాగా పళ్ళు వచ్చి, నాన్న మీకెందుకు, మీ నాన్నగారు మహారాజులో బతికేవాడు, ఆయన ఈ రాజకీయాల అడ్డమయ్యే బతిమాడుకోవాలి, ఆయనకి ఏం కర్మ అన్నాడు మా నాన్న. అంటే బాలయ్య నాకు తెలియదు బాబాయ్ గారు అన్నాడు, మీకెందుకులే పిల్లలకి మీరు తినండి పోండి. అంటే చాలా రాయల్గా మాట్లాడారు మా నాన్న కూడా, ఒక రైతులాగా, రైతు కదా ఆయన, అట్లా అన్నారన్నమాట. సో అట్లా ఆ రకమైన రిలేషన్ ఉంది. నేను ఎప్పుడు వెళ్ళినా సరే నాన్నగారు అడుగుతారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా నేను కలిస్తే కూడా బాలయ్య గారిని నాన్న అమ్మ బాగున్నారా అని అడిగారు నన్ను. అట్లా ఎవరు గుర్తుపెట్టారు చెప్పండి మరి. సో అట్లాంటి అనుబంధం ఉంది మా మధ్య. ఇంకా వారి గురించి ఇంకెన్నో అనుభవాలు ఉన్నాయి. అదే ఇంకా కొన్ని అనుభవాలు చెప్పండి, ఎందుకంటే పర్లేదు లెంగ్త్ కోసరి. ఓకే, అలాగా అంటే ఒక రకంగా పెద్ద ఆయన గురించి చెప్పినా, బాలయ్య గారి గురించి చెప్పినా నాకు ఇంకా అసలు ఈ కంట్రోల్ వచ్చేస్తుంది, ఫ్లో దార వెళ్ళిపోతుంటుంది, ఎటు నుంచి వెళ్ళిపోతుందో తెలియదు ఇక. అది అంటే మాకు ఫ్రెండ్షిప్ ఎవరికైనా ఒకటండి. ఇండస్ట్రీలో ఒక సామాజిక వర్గాలు అంటారు కదా, ఇప్పుడు నేను కమ్మ అయితే నేను కమ్మ వాళ్ళని అభిమానిస్తాను అంటారు, కానీ మీరు ఆ సామాజిక వర్గం కాదు. ఎందుకు కాకపోయినా మరి ఎందుకు కారణం, వంశంతో అంత అనుబంధం. దానికి ఇంకో కారణం ఏంటంటే, ఇది మా ఊర్లో ఒక చెరువు ఉంటుంది, పేద చెరువు, ఆలకూరపాడు అనే గ్రామం మాది, టంగుటూరు దగ్గర ఆలకూరపాడు అనే గ్రామం మాది. తక్కువే ఇల్లు ఉంటాయి మాది, మొత్తం కలిపి ఒక 500 ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. అక్కడ ఒక రౌండ్గా ఉంటుంది, దానిలో ఒక పక్క అటుపక్క చెట్టిగారులు, రెడ్లు, ఇంకేదో ఎవరో ఉంటారు, ఇటుపక్క చౌదరీసు, మేము ఇంకెవరో ఉంటారు, ఇట్లా ఇటుపక్క ఉంటాం. అందువల్ల కలిసి ఉండటం వల్ల మేము ఇళ్లలో బాగా అటు వరుస పెట్టి పిలుచుకునేవాడు. మా నాన్న కూడా మరిపూడి జాలయ్య, మా నాన్న ఫ్రెండు, మరిపూడి జాలయ్యని బావ అని పిలిచేవాడు, ఆయన కూడా మా నాన్న బావ అని పిలిచేవాడు, బావ అనుకునేవాడు. సో అందు ఇళ్లలో కూడా మేము అన్నయ్య అటు కలిసిమెలిసి, ఒక వేరే లాగా లేదు, వేరే కులం లాంటిది అలవాటు లేదు మాకు, కలిసిమెలిసే ఉండేవాడు. నాకు ఒక చౌదరి ఫ్రెండ్ ఉన్నాడు, నేను సినిమాఫీల్డ్ నుంచి వెళ్ళిపోతాను నాకు ఒప్పుడని, ఎక్కడ అసలు బావిడే వెళ్ళిపోతాను, నాకు వద్దురా చచ్చిపోతే ఇసుగు పుడుతుంది నాకు అసలు, ఒక పద్ధతి మనకు సరిపోవట్లా, మనం ఏం ప్యూర్గా ఉంటాం, ఇక్కడేం బాగాలేదు, నేను వెళ్ళిపోతా అన్న ఒక సంవత్సరం తర్వాత. వాడు ఏమన్నా తెలుసా, నువ్వు వెళ్ళొద్దురా, నేను మా నాన్నకు ఒకటే కొడుకు కదా, మాకు 30 ఎకరాల పొలం ఉంది కదా, నువ్వు సినిమా ఫీల్డ్ ఎన్నాళ్ళైనా ఉండు, నీకేం సంపాదించలేదు అనుకో, నా ఆస్తిలో సగం నీకు ఇస్తా అన్నాడు నన్ను. అంటే వాడు ఇచ్చాడు లేదా కాదు అన్నాడు కదా, చెప్తున్నా. అటువంటి అనుబంధం ఉంది మా మధ్య, ఉంటే మనకు తెలియకుండానే అది అట్లా క్యారీ అయింది. రాజుగారి ఇంట్లో, రాజుగారి దగ్గర పనిచేసినప్పుడు కూడా రాజుగారు ఎన్టీఆర్ గారు అన్నదమ్ముల, ఎన్టీఆర్ స్వయంగా చెప్పారు, మా త్రివిక్రమరావు ఎలాగో మా రాజుగారు కూడా నాకు తమ్ముడే అని మీకు ఇంతకుముందు చెప్పాను. రాజుగారు ఇంట్లో భీష్మ అవార్డు పేదది పెట్టుకున్నాడు, ఎదురుకుండా లైట్లు వేసి. ఇంకోటి ఏంటి, భీష్మ అవార్డు పెట్టుకోవాలా, భీష్మ అవార్డు ఏమో లోపల పెట్టాడు, ఎన్టీఆర్ అవార్డునేమో పేద గేట్లో పెట్టాడు, పేద ఎత్తున పెట్టాడు. ఇప్పుడు నేను అడిగాను, ఇదేం సార్, ఎన్టీఆర్ అవార్డు ఏమో ఇక్కడిది మంది, మీరు భీష్మ అవార్డు హై లెవెల్ కదా, అది అక్కడ, నాకు ఇదే ఎక్కువ అన్నాడు ఆయన. నాకు అన్నగారితో అనుబంధమే చాలా గొప్పది వాటికంటే కూడా అని చెప్పాడు ఆయన. చెప్తున్నా, అంత అనుభవం ఉండటం వల్ల, డివిఎస్ సంస్థ ఉండటం వల్ల, పెద్ద ఆయన నేను వచ్చినప్పుడు కూడా తారకమ్మ గారు ఫోన్ చేసినప్పుడు, ఆ వివి రాజు మంచివాడు, పిల్లగాడు, కుర్రాడు, మన డివిఎస్ రాజు గారి కంపెనీలో పనిచేశారు, దూరంగా ఉంటే కష్టమని మా దగ్గర పెట్టుకున్నాం అన్నారు కదా. ఒకే రూమ్లో పెట్టుకుంటారండి ఆ స్టేచర్ ఉన్నవాళ్ళు, ఎట్లా మర్చిపోతాం చెప్పండి. అది అటువంటి అనుబంధం ఉండటం వల్ల మనం మర్చిపోలేకున్నాను నేను.